వారితో మాట మంతి రకరకాల సంబంధాలు ఉంటాయి. కానీ ఆ వ్యక్తి పట్ల ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి, ఆ వ్యక్తి వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏంటి అని ఒక వ్యక్తి గురించి మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం లాభాన్ని పొందగలుగుతాం. అతన్ని మనం మంచి చెడులకు వాడుకోగలుగుతాం. మన ఇంట్లో మంచి కార్యాలకు పిలవగలుగుతాం. సత్సంబంధాన్ని పెంచుకోగలుగుతాం. కాబట్టి చేసేటువంటి పని, చేసేటువంటి స్నేహం, వీటి వెనుక ఆ వ్యక్తి పట్ల పూర్తి అవగాహన అనేటువంటిది అవసరాన్ని సూచిస్తుంది. ఏళ్ళ నుంచి అగ్నిహోత్రం చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ జీవితంలో ఆ అగ్ని యొక్క కాంతి, తేజము, ఆ అగ్ని ద్వారా జరగాల్సినటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది కనిపించట్లేదు. ఎందుకు అంటే ఆ యొక్క అగ్నితత్వం పట్ల అవగాహన లేదు. పౌరాణికులు, ముస్లింలు, క్రైస్తవులు వీరు వారి గ్రంథాలను మనసా వాచా కర్మణ నమ్మి ఆచరిస్తున్నారు. వాటి పట్ల వారికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంది, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, అంతిమంగా వారికి ఉనగూరుతున్నది ఏమిటి అంటే ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. కానీ సమస్త సుఖాలను, సమస్త ఐశ్వర్యాలను ఇచ్చి జీవితాన్ని మార్చేటువంటి శక్తి యొక్క అగ్నిహోత్రానికి ఉంది. ఒకప్పుడు ఈ భరత భూమి విద్యతో, ఐశ్వర్యంతో, సంపదలతో వెలిగిపోయింది అంటే దానికి కారణము అగ్ని అని చెప్పాలి. ఎప్పుడైతే ఆ యొక్క అగ్ని లోపించిందో, అగ్నితత్వం లోపించిందో, అప్పుడు ఈ యొక్క భూమి విదేశీయుల పాదక్రాంతమైంది. అగ్ని అంటే ఏమిటి అంటే జ్ఞానము, గమనము, ప్రాప్తి అని చెప్తున్నారు. ఎక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది, గమనం ఉంటుంది, ప్రాప్తి కూడా ఉంటుంది. ఎక్కడైతే అగ్ని లోపిస్తుందో అక్కడ అజ్ఞానం ఉంటుంది, అవివేకం ఉంటుంది, అంధకారమే ఉంటుంది అంతా. మరి ఈ యొక్క అగ్ని ఉంది తెలుసు, కానీ మన జీవితంలో అభావం ఉంది, అజ్ఞానం ఉంది, అంధకారం. ఎందుకు అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి మానసిక స్థితి, అందరికీ కళ్ళిచ్చాడు, అందరికీ చెవులిచ్చాడు, అందరికీ నోరిచ్చాడు, కానీ ఒక్కొక్క వ్యక్తి అతనిలోని మానసిక స్థాయిని బట్టి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, ఆకలింపు చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఒక తరగతిలో 100 మంది విద్యార్థులు ఉంటే అందులో ఎవరో ఒకరో ఇద్దరే క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా వస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు, కానీ వాళ్ళ మీద ఆ పాఠాల ప్రభావం ఏది కూడా కనిపించదు. మరి అందరికీ ఉన్నటువంటి ఇంద్రియాలు వారికి కూడా ఉన్నాయి. క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే విద్యార్థికి ఉండవలసినటువంటి ఇంద్రియాలన్నీ వీళ్ళకు కూడా ఉంటాయి. కానీ అతని మానసిక శక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క తారతమ్యం వల్ల వారి యొక్క పరిమితి అనేటువంటిది నిర్ణయించబడుతుంది. కాబట్టి వేద విషయాలు,
వేద సంబంధమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి అంటే ఆ యొక్క మానసికమైనటువంటి పరిణితి అనేటువంటిది ప్రతి మనిషికి కూడా అవసరం. ఇప్పుడు యజుర్వేదం తీసుకుంటే మొదటి నుంచి చివరి ఒక అధ్యాయం విడిచిపెట్టి అన్ని అధ్యాయాల్లో కూడా యజ్ఞము, అగ్నిహోత్రము వీటి సంబంధమైన విషయాలే ఉంటాయి. చివరి అధ్యాయం ఒకటి ఆత్మ పరమాత్మ గురించి ఉంటుంది. అంటే మొట్టమొదట కర్మ, తర్వాత జ్ఞానం. అంటే నువ్వు అగ్నిహోత్రం చేసుకున్న తర్వాత ఆత్మ పరమాత్మ గురించి ఆలోచించు. అగ్నిహోత్రము తర్వాత పరిశుద్ధమైనటువంటి బుద్ధితో ఆత్మ గురించి పరమాత్మ గురించి నువ్వు విచారిస్తే ఆ తత్వం అనేటువంటిది బోధపడుతుంది. ఆత్మ, పరమాత్మ, జీవుడు, ప్రకృతి, పురుషుడు ఇలాంటి ఎన్నో విషయాలు మీరు ఎన్నోసార్లు విన్నారు. ఎంతోమంది కూడా చెప్పారు. వాళ్ళు చెప్పారు, మనం విన్నాము, మనం వదిలేసాం. ఎందుకు అంటే ఆ విషయాల పట్ల మనము ఆకర్షితులం కాలేము. మన చిత్తంలో ఉన్నటువంటి ఒక మలినం ఏదైతే ఉందో ఆ యొక్క సంస్కారాన్ని మన హృదయంలో పడనివ్వట్లేదు. మరి ఒక మానసికమైనటువంటి శుద్ధి, మానసికమైనటువంటి పరిణతి ఎట్లా వస్తుందంటే నిరంతరము అగ్నిహోత్రము, యోగము, యాగము ద్వారా మనిషి పవిత్రుడవుతాడు. ఎప్పటి వరకైతే మనిషి యోగాన్ని, యాగాన్ని ఆచరించడో అప్పటి వరకు మనిషి తదేక శ్రద్ధతో ఆత్మ పరమాత్మ తత్వం తెలుసుకోవాలి, భగవతత్వాన్ని తెలుసుకోవాలి. నేనెవరు, అసలు ఈ ప్రకృతి ఏమిటి, ఈ జీవితం ఏమిటి, ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు చేస్తున్నాను, నా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస మనిషిలో ఏర్పడదు. మరి ఆ యొక్క జిజ్ఞాసను పెంచేటువంటి ఉద్దీపనము ఈ యొక్క అగ్నిహోత్రం అని చెప్పారు. నిరంతరం అగ్నిహోత్రం చేస్తూ ఆ అగ్నితో సాయుధ్యాన్ని పొందాలి. ప్రాతః ప్రాతః గృహపతిర్నో అగ్ని, సాయం సాయం సౌమనస్య దాత అని చెప్పారు. సాయం సాయం గృహపతిర్నో అగ్ని, ప్రాతః ప్రాతః సౌమనస్య దాత అని చెప్పారు. అంటే ఏ గృహస్థుడు ఉదయం పూట అగ్నిహోత్రం చేస్తాడో ఆ యొక్క అగ్నిహోత్రం యొక్క ప్రభావము సాయంత్రం వరకు ఉంటుంది, అతని మనస్సు మీద ప్రభావం. అలా సాయంత్రం వరకు ఉన్నటువంటి ఆ యొక్క మానసిక ప్రభావము ఆ మనిషిని ఒక ధార్మికునిగా, ఒక ధర్మాచరణను అవలంబించే వ్యక్తిగా నిలిచేలా చేస్తుంది. ధార్మికమైనటువంటి సంస్కారాన్ని అతనిలో పాదుగొలుపుతుంది. సాయంత్రం పూట చేసేటువంటి అగ్నిహోత్రము మళ్ళీ తర్వాత రోజు ఉదయం వరకు రాత్రంతా కూడా అతని మనస్సు మీద ప్రభావం చూపుతుంది. అంటే ధార్మికమైనటువంటి ఆలోచనలు, ధార్మికమైనటువంటి తరంగాలు అతని బుద్ధిలో నిరంతరం కూడా ఉద్భవిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా 2 పూటల అగ్నిహోత్రం చేసేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ధర్మాత్మునిగా జీవితాన్ని గడుపుతాడు, ధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు, ఒక ధర్మాత్మునిగా ఆలోచన చేస్తాడు. అలాంటి ధార్మికమైనటువంటి వ్యక్తి వల్ల సమాజానికి కానీ, కుటుంబానికి కానీ ఎవరికి కూడా హాని కలగదు, అతను స్వార్థం కూడా ఉండదు. కాబట్టి అగ్నిహోత్రములో త్యాగమే ఉంది. కాబట్టి ఎవడైతే, మనం చాలా చూస్తూ ఉంటాం సమాజంలో, స్వార్థపరులు బాగా సంపాదిస్తూ ఉంటారు. స్వార్థపరులు ధనాన్ని కూడబెడుతూ ఉంటారు, కార్లలో తిరుగుతూ ఉంటారు, మేడలు కడుతూ ఉంటారు, లక్షల లక్షల భూములు సంపాదిస్తూ ఉంటారు. సంపదే సంపద. సామాన్యుడు ఇదంతా చూసి ఏమనుకుంటాడంటే ధార్మికమైనటువంటి జీవితము వ్యర్థము, ధర్మము వల్ల వచ్చేటిది ఏమీ లేదు, ధర్మాచరణ వల్ల కలిగే లాభం ఏమీ లేదు అనేటువంటి భావన సామాన్యునికి కలుగుతుంది చూసినప్పుడు. అధర్మాత్ముడు సంపాదిస్తాడు, కూడబెడతాడు, కానీ ఏదో ఒక రోజు కూలబడతాడు. ఒకసారి కూలిపోయిన తర్వాత ఇక వాడిని లేపడం కష్టం.
మీకు ఒక ఆహారం తింటే అబద్ధమైనటువంటి ఆహారం మీరు ప్రతిరోజు తినండి, తింటారు, తింటూ పోతూ ఉంటారు. మీకు పడని వస్తువులు తిని 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 ఒకరోజు మంచాన పడ్డారంటే మళ్ళీ లేవడం ఉండదు. కొందరికి వాతం ఉంటుంది, అయినా కానీ బజ్జీలు, ఇడ్లీలు, వాతం వస్తువులు అన్నీ తింటూ ఉంటారు. ఒకరోజు సడన్గా పక్షవాతం వస్తుంది, ఇక పడ్డాడంటే మళ్ళీ లేవడు. పైత్యం ఉన్న వ్యక్తులు వేడి పదార్థాలు విపరీతంగా తింటారు, ఇష్టం ఉంటుంది వాళ్ళకు. ఏంటంటే ఉప్పు, కారం, పులుపు ఇవన్నీ వర్జితం పైత్య రోగులకు, పైత్యం ఉన్న శరీరం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా. వాళ్ళు ప్రతిరోజు ఉప్పు, కారము, పులుపు ఇవి తింటూ పోతే ఏదో ఒక రోజు మనకి రోగం అనేటువంటిది, పైత్య వికారం కలుగుతుంది. పైత్య ప్రకోపం కలిగి అందరిని కొట్టడము, తిట్టడము, పిచ్చి పిచ్చి ఆలోచన చేయడము, బుద్ధి నశించడము, భౌతికమైనటువంటి రోగాలు రావడం, ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. చాలా మంది ఇంట్లో గృహస్థుల్లో మీరు గమనిస్తే భర్తలు చాలా కోపద్రికులై ఉంటారు. పళ్ళెం ఎత్తేయడం, అన్నం బాగాలేదనడం, అన్ని తీసి బండకేసి కొట్టడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ భార్యలకు అవేమో అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు తినేది వాళ్ళకు పెడతారు, వాళ్ళు తినేది వీళ్ళు పెడతారు. ఆడవాళ్ళకు ఉన్నంత శాంత స్వభావము మగవారికి ఉండదు సహజంగా. వారిలో అగ్నితత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి ఎక్కువ ఉప్పు, కారాలు నూరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ బాగా దంచి అన్ని మసాలాలు వేసి పెడితే వాళ్ళు ప్రకోపం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. చిరాకు, చికాకు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇదంతా కూడా అపథ్యం అంటారు, అంటే చేయకూడనటువంటి పనులు. అదే విధంగా మనిషికి అపథ్యం ఏంటి అంటే అధర్మము. అధర్మాన్ని ఆచరించకూడదు, స్వార్థాన్ని వదిలిపెట్టాలి. స్వార్థం వల్లనే అన్ని దోషాలు ఉత్పన్నమవుతాయి మనిషిలో. ఒక సమాజం నాశనమైంది అంటే స్వార్థమే, ఒక దేశం నాశనమైందంటే స్వార్థమే, ఒక కుటుంబం నాశనమైందంటే స్వార్థమే, ఒక వ్యక్తి నాశనమైందంటే కూడా స్వార్థము, ఈర్ష, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, ఇవే కారణం ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ. మరి ఈ యొక్క అరిషడ్ వర్గాలు, ఈ కామక్రోధాలు, ఈ స్వార్థం అనేటువంటిది నాశనం కావాలి అని చెప్పి ఋషులు పదే పదే ఆలోచించారు. ఆ ఆలోచించి ఒక గృహస్థునిలో ఏముంటుంది అంటే భోగవాసనలు ఉంటాయి. పెళ్లి చేసుకోవాలి, సంసారం చేసుకోవాలి, సుఖాలు అనుభవించాలి, ఆస్తులు సంపాదించాలి. ఏ గృహస్థునికైనా ఉండేటువంటి సామాన్యమైనటువంటి విషయం ఇదంతా కూడా, సామాన్యమైన కోరికలే. ఆ స్వార్థం వల్ల గృహస్థుడు అసత్యం చెప్తాడు, అబద్ధాలు ఆడుతాడు, కుటిలత్వాన్ని ఆశిస్తాడు, చేస్తాడు, కపటాన్ని పండుతాడు, లేనిపోయిన మాటలన్నీ చెప్తాడు, రకరకాలుగా చేస్తూ ఉంటాడు. ఇలాంటి పనులన్నీ కూడా గృహస్థుడు. ఈ పనులన్నీ చేయడం వల్ల గృహస్థునిలో దోషం అనేటువంటిది ఉత్పన్నం అవుతుంది. ఆ గృహస్థునికి రకరకాల రోగాలు రావడం, రకరకాల బాధలు కలగడం, ఇవన్నీ కూడా మీరు చాలా గమనించండి. ఎక్కువ సుఖాలు అనుభవించేది గృహస్థులే, ఎక్కువ రోగాలు పాలయ్యేది కూడా గృహస్థులే. హాస్పిటల్లో అంతా గృహస్థులే ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కానీ. బార్లు, రెస్టారెంట్లో గృహస్థులే ఉంటారు, జైళ్ళలో గృహస్థులే ఉంటారు, వైద్యశాలలో గృహస్థులే ఉంటారు, కోర్టుల చుట్టూ గృహస్థులే తిరుగుతూ ఉంటారు, పోలీసుల చుట్టూ గృహస్థులే తిరుగుతూ ఉంటారు. చదువుకునే విద్యార్థి అయితే వెళ్ళాడు కదా, వెళ్తే ఒక 10%, 5% ఉంటుండొచ్చు ఎక్కడో ఒక దగ్గర. సన్యాసులు, వానప్రస్తులు ఉండరు కదా, కోర్టుల చుట్టూ తిరిగేవారు, గృహస్థులే ఉంటారు. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా గృహస్థుల మీదనే ఆధారపడి ఉంది. ప్రపంచములో జరిగేటువంటి సమస్త కార్యాలకు, పాప పుణ్యాలకు మూలం గృహస్థుడే అని చెప్పారు. అదే విధంగా అన్ని ఆశ్రమాల కన్నా శ్రేష్టమైనటువంటి ఆశ్రమం గృహస్థమే అని చెప్పారు. గృహస్థములో అవకతవకలు జరిగితే కుటుంబంలో అవకతవకలు జరుగుతాయి. ఆ అవకతవక కుటుంబం నుంచి ఒక వ్యక్తి బయటకు వస్తాడు, వాని వల్ల సమాజంలో అవకతవకలు జరుగుతాయి, వాని వల్ల దేశంలో కూడా అవకతవకలు జరుగుతాయి. కాబట్టి గృహస్థ జీవితాన్ని ఎవరైతే ధార్మికంగా గడుపుతారో, శాస్త్రోక్తంగా గడుపుతారో, విధి నిషేధాలను తెలుసుకొని చేయవలసిన పనులను చేస్తూ
విడిచిపెట్టవలసినటువంటి పనులను విడిచిపెడుతూ ఏ గృహస్థులు జీవితాన్ని గడుపుతారో వారికి అంతటా కూడా శుభాలే జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క స్వార్థాన్ని బూడిద చేయడానికి గృహస్థుని ఇంట్లో అగ్నిహోత్రాన్ని మన ఋషులు ప్రవేశపెట్టారు. బ్రహ్మచర్యంలో అగ్నిహోత్రం ఉంది, గృహస్థుని ఇంట్లో అగ్ని ఉంది, వానప్రస్థుడు అగ్నిహోత్రం చేయాలి, ఒక సన్యాసి ఒక్కడే అగ్నిహోత్రం కాక మొత్తం ప్రచారం చేయాలి, పరివ్రాజకునిలాగా తిరుగుతూ చేయాలి, ప్రచారం చేయాలి. ఎందుకు అంటే బ్రహ్మచారికి అగ్ని అవసరం, పరిపక్వం కాలేదు బ్రహ్మచారి, జ్ఞానాన్ని సముపార్జన చేస్తున్నాడు. గృహస్థునికి అగ్ని అవసరం, అందుకే పంచమహాయజ్ఞాలు చేయాలి గృహస్థుడు అని చెప్పారు. వానప్రస్థి కూడా అగ్నిహోత్రం చేయమని చెప్పారు. మళ్ళీ బ్రహ్మచారి అగ్నిహోత్రం చేయాలి, వేదాధ్యయనం చేయాలి, గురువు సేవ చేయాలి. ఇది బ్రహ్మచారి యొక్క కర్తవ్యం. గృహస్థుడు అతిథికి సేవ చేయాలి, తల్లిదండ్రులకు సేవ చేయాలి, అగ్నిహోత్రం చేయాలి, జీవుల కోసం కూడా ఆలోచించాలి. ఇట్లా గృహస్థుని కూడా అగ్నిహోత్రం అనేటువంటిది కంపల్సరీగా చెప్పారు. వానప్రస్థునికి కూడా అగ్నిహోత్రం చెప్పారు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి వానప్రస్థంలో ప్రవేశించి సమిధలు యజ్ఞపాత్ర తీసుకొని వనానికి వెళ్ళమని చెప్పారు. వానప్రస్థులు అక్కడ కూడా అగ్నిహోత్రం చేయమని చెప్పారు. అంటే జీవితములో 75% అగ్నిహోత్రంతోనే గడిచిపోతుంది జీవితం. అంటే ఒక మనిషికి 100 ఏళ్ళు ఉంటే అందులో 75 సంవత్సరాలు అగ్నిహోత్రం చేస్తూనే ఉండాలి. అప్పుడు ఆత్మ పరిపక్వం చెందుతుంది, ఆత్మతత్వం బోధపడుతుంది. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ తత్వాల గురించి ఆలోచించేటువంటి అర్హత ఆ వ్యక్తికి కలుగుతుంది అని చెప్పారు. అంటే అగ్నిహోత్రం వల్ల మీరు ఒక పాత్రలో బియ్యం వేశారు, అందులో నీళ్లు పోసారు, పక్కన పెట్టారు. రోజంతా పెట్టండి, 2 రోజులు పెట్టండి, 3 రోజులు పెట్టండి. ఒక రోజుకు కాస్త వాసన వస్తుంది, 2వ రోజుకు పులిసిపోతుంది, 3వ రోజు మొత్తం దానిలో పాడైపోతుంది. ఎందుకు అంటే అగ్ని లేదు అక్కడ. అగ్ని ఉంటే దాని కింద మంట పెడితే అది పక్వం చెందుతుంది, పక్వం చెంది అది తినటానికి యోగ్యమవుతుంది. అదే విధంగా గృహస్థుని జీవితం అగ్నితో, ఒక వ్యక్తి యొక్క జీవితము అగ్నితో పరిపక్వం చెందుతుంది, పక్వం అవుతాడు. నిరంతరము అగ్ని ద్వారా యజ్ఞం చేసి తపస్సు చేసి తనలో ఆత్మతత్వాన్ని జాగృతం చేసుకుంటాడు. ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహి త్వమిష్టా పూర్తే సంసృజే ధామయంచ. అంటే ఎందుకు ఇందులో అగ్ని వెలిగిస్తున్నాను? మనము ఆ యొక్క సమిధను వెలిగించేటప్పుడు మొట్టమొదటగా అందులో మనం అగ్ని స్థాపించే ముందు చెప్తాం, ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహి త్వమిష్టా పూర్తే సంసృజే ధామయంచ. ప్రతిజాగృహి ఎందుకు వెలిగిస్తున్నాను నిన్ను అంటే నాలో ఆత్మను, నాలో ఆత్మతత్వాన్ని జాగృతం చెయ్యి. అరే నేను మేలుకొనే ఉన్నా కదా, ఇంకా జాగృతం చేయడం ఏమిటి అంటే, జాగృతం అంటే ఆత్మతత్వాన్ని మేలుకొల్పడం, లోపల అంటే త్యాగం చేసేటువంటి గుణాన్ని మేలుకొల్పడము. దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం జీవితాన్ని సిద్ధం చెయ్యాలి. ఏదో సంపాదించుకున్నాము, తిన్నాము, తాగాము, బతికాము, చనిపోయాము అనేటువంటి జీవితం కాదు. ఎంత త్యాగం చేస్తావు, ఎంతో సంపాదించుకున్నావు ఈ ప్రపంచంలోకి వచ్చి. ఎవరిచ్చారు ఇవన్నీ నీకు అంటే దేవతలు ఇచ్చారు. సకాలంలో వర్షాలు ఇచ్చారు, నువ్వు పెరగడానికి చక్కని వాతావరణం ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, పండ్లు మొక్కలు అన్ని పెరిగాయి. మరి నువ్వేమి ఇచ్చావు అంటే ప్రతిరోజు ఉదయం మలము మూత్రం ఇస్తున్నాం అందరం. అగ్నిహోత్రం చేయనటువంటి వ్యక్తి ఏమిస్తాడు? ప్రతిరోజు ఉదయమే లేచి మలము మూత్రం ఇస్తాడు ఈ భూమికి, ఈ గాలికి, పంచభూతాలకు. అగ్నిహోత్రము చేయనటువంటి వ్యక్తి ప్రపంచానికి ఇచ్చేది, చేసేటువంటి అపకారం ఇది.
మరి ఆ అపకారాన్ని మనం తీర్చుకోవాలి అంటే అగ్నిహోత్రం చేయాలి. ఏ వ్యక్తి అయితే అగ్నిహోత్రం చేస్తాడో అతడు ఈ పంచభూతాల్లో తన శరీరం ద్వారా కలిపినటువంటి మలమూత్రాలను శుద్ధి చేసిన వాడు అవుతాడు. రోగాలు ఎందుకు వస్తాయి అంటే ఇందుకే వస్తాయి. ప్రతి గృహస్థుడు నేరం చేసి 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 అందరూ ఏమనుకుంటారు, నేను ఎందుకు అగ్నిహోత్రం చేయాలి, నెయ్యి ఎందుకు వేయాలి, సామాగ్రి ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏం అవసరం నాకు, అది డబ్బులు దండుగా హాయిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకొని తినొచ్చు కదా, పాయసం చేసుకోవచ్చు కదా, బిర్యానీ వండుకోవచ్చు కదా, నెయ్యి పోసి ఇందులో పోసి ఎందుకు బూడిద చేయాలి అంటే అట్లా కుదరదండి. ఈ ప్రపంచం అనేటువంటిది మనకు ఏదో చాలా ఫ్రీగా వస్తుంది, గాలి, ఈ భూమి ఫ్రీగా వస్తుంది, ఈ కాంతి ఫ్రీగా వస్తుంది, అన్ని ఉచితంగా వస్తున్నాయి అని మనం అనుకుంటున్నాం. వీటన్నింటినీ నడిపించేటువంటి శక్తి ఈ యొక్క అగ్నిహోత్రములో మనుషులు వేసేటువంటి ఆహుతులు ఏవైతే ఉన్నాయో అవే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. దేవతలు ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి గాలి, నీరు ద్వారా మన శరీరాలు పోషించబడుతున్నాయి ఈ పంచభూతాల ద్వారా. ఆ పంచభూతాలను అంతే పవిత్రంగా అంతే శుద్ధిగా ఉంచాలి అంటే ఆ పంచభూతాలకు ఈ యొక్క అగ్నిహోత్రంలో ఆహుతులు సమర్పించాలి. అలా సమర్పించినప్పుడే మనము దేవ రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాము. ఎప్పటి వరకైతే మన రుణము తీరదో అప్పటి వరకు ఏ ఏ భూతాలను మనం కలుషితం చేశామో ఆయా భూతాల్లో ఆయా క్రిమి కీటకాదులుగా జన్మించి వాటన్నిటిని శుద్ధి చేసి మళ్ళీ మానవ జన్మ ఎత్తాల్సి ఉంటుంది. ఇది సూక్ష్మతత్వం. ఈ సూక్ష్మతత్వాన్ని ఋషులు గ్రహించారు. అరే ఒకడు మనిషిలాగా పుడుతున్నాడు, ఒకడు స్త్రీలాగా జన్మిస్తున్నాడు, ఒకడు అవిటివాడు అవుతున్నాడు, ఒకడు కుంటివాడు అవుతున్నాడు, ఒకడు గుడ్డివాడు అవుతున్నాడు, ఏమిటి తారతమ్యము, ఎక్కడుంది ఈ లోపము అని ఋషులు చింతించారు. అంటే మనుషులు చేసేటువంటి కర్మల ఫలితమే ఈ యొక్క వారి జీవితానికి కారణము అని వారు తెలుసుకున్నారు. కాబట్టి మనిషిని సత్కర్మలతో ముడివేయాలి, సద్గుణాలతో మనిషిని మేళవించాలి అని వారు ఆలోచించారు. అందుకే నిరంతరము ఆ యొక్క గృహస్థుని, బ్రహ్మచారిని, వానప్రస్థుని అగ్నిహోత్రముతో, వేదంతో, శాస్త్రంతో ముడివేశారు. ప్రతిరోజు ప్రతి నిత్యం వేద స్వాధ్యాయం చేసి అగ్నిహోత్రం చేసేటువంటి వ్యక్తి బుద్ధిలో కలుషితం ఎక్కడి నుంచి వస్తుందండి? ఒకరికి ద్రోహం చేయాలి, ఒకరికి కీడు చేయాలి, ఒకరి మోసం చేసి డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకప్పుడు ఈ దేశంలో ఇలాంటి వ్యక్తులే ఉండేది. వాళ్ళని ఎందుకు దోచుకోవాలి, వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, ఒకరి ఉసురు మనకెందుకు, ఒకరి జీవితంలో మనకెందుకు అనే భావనలు ఈ దేశంలో పాప భీతి అనేది విపరీతంగా ఉండేది. పాప భీతి, జ్ఞానం పట్ల జిజ్ఞాస, ధర్మాచరణ ఈ దేశానికి ఊపిరిలాగా ఉండేటువంటివి. అందరూ వేదాలు విశ్వసించేవారు, అందరూ పునర్జన్మను విశ్వసించేటువంటి వారు, అందరికీ దేవుని మీద నమ్మకం ఉండేది. ఎవరికి వేదాల పట్ల నమ్మకం ఉంటుందో, ఎవరికి భగవంతుని పట్ల విశ్వాసం ఉంటుందో, ఎవరికి పునర్జన్మ మీద నమ్మకం ఉంటుందో వాడు ధార్మిక కార్యక్రమాలు ప్రతి నిరంతరము శ్వాస ప్రశ్వాసలు ఏ విధంగా కొనసాగుతున్నాయో ఆ విధంగా ఆచరిస్తాడు. అందుకే రేపు ఉదయాన్నే లేస్తే, రేపు ఉదయంలోగా మనం చనిపోతాము అని అనుకొని ఈరోజు ధర్మకార్యాలు చేయాలంట. ఏ పందికో ఏ కుక్కకో మనిషికి ఉన్నటువంటి చేతులు లేవండి. ఆవులకు, బర్రెలకు, వీటికి మనిషికి ఇచ్చినటువంటి చేతులు భగవంతుడు ఇవ్వలేదు, మనిషికే చేతులు ఇచ్చాడు. మరి ఆ యొక్క చేతుల యొక్క ప్రయోజనం ఏంటి అంటే గుంజుకోవడం, తీసుకోవడం, లాక్కోవడం, దోచుకోవడం, దాచుకోవడం. ఇదే చేస్తున్నాం మనం నిరంతరం కూడా. అందుకే మన చెయ్యి ప్రతిరోజు వెనుకకు పోతూ ఉంటుంది. లాక్కుంటే వెనుకకు పోతుంది, తింటే వెనుకకు పోతుంది, దాచిపెట్టుకుంటే వెనుకకు పోతుంది. కానీ యజ్ఞంలో ఆహుతి వేస్తే చెయ్యి ముందుకు వెళ్తుంది. కాబట్టి
ఎవరైతే అగ్నిహోత్రంలో ఆహుతులేస్తారో ఏ విధంగా నీ చెయ్యి ముందుకెళుతూ ఉందో అదే విధంగా నీ జీవితం కూడా ముందుకెళుతుంది. అదే విధంగా నీకు జీవితంలో జ్ఞానం కలుగుతుంది, గమనం ప్రాప్తిస్తుంది, లక్ష్యం కూడా నీకు ప్రాప్తిస్తుంది అని చెప్పారు. కాబట్టి వేద జ్ఞానాన్ని సంపాదించి ధర్మ మార్గంలో నడిచి మోక్షాన్ని చేరుకోవాలి. ఇది మనిషి యొక్క లక్ష్యం, ఇది మనిషి యొక్క మార్గం, ఇది మనిషి యొక్క జీవితం అని చెప్పారు. ఆ జీవితాన్ని మరిచి దాన్ని విశ్వసించకుండా నిరంతరము అర్థమే సముపార్జనగా మనము బతుకుతున్నాం, అదే లక్ష్యంగా బతుకుతున్నాం. అర్థకామేశ్వసక్తానాం ధర్మ జ్ఞానం విధీయతే ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి అని చెప్పారు. అంటే ఎవరికి అర్థము కామం ఉంటుందో వీనికి ధార్మిక విషయాలు ఎన్నైనా చెప్పు, వానికి తలకెక్కవంట. ధర్మ జ్ఞానం విధీయతే అంటే మనకి ధర్మం పట్ల ఎప్పుడు కూడా జిజ్ఞాస కలగదు. ఎందుకంటే మనసులో కామం ఉంది, కోరికలు ఉన్నాయి, బాగా డబ్బు పిచ్చి ఉంది. అలాంటి వ్యక్తులు ఈరోజు తయారైపోయారు. వీళ్ళకి పాప భీతి ఎక్కడ కనిపించట్లేదు. దేశాన్ని నాశనం చేయి, ధర్మం నాశనం చేయి, కుటుంబం నాశనం చేయి, వాని స్వార్థమే ముఖ్యం. తిన్నావా, తాగావా, పండుకున్నావా, సంపాదించావా, మేడలు కట్టావా, మిద్దెలు కట్టావా, ఇదే ఆలోచన నిరంతరం. దైవం ఏంటి, ధర్మం ఏంటి, జీవితం ఏంటి, ఏం చేయాలి, మనిషి పుట్టినందుకు కర్తవ్యం ఏమిటి, మనిషి చేయవలసినటువంటి మానవోచితమైనటువంటి కర్మలు ఏమిటి ఎప్పుడైనా ఆలోచించామా? ఎంతసేపు కూడా మన ఇల్లు, నా ఇల్లు, నా భార్య, నా బిడ్డ, నా కొడుకు, నా జీవితం, ఇదే ఆలోచన ఉంటుంది. కొడుకు ఇచ్చినటువంటి ఆస్తులు, కొడుకుకు పెట్టినటువంటి తిండి, అందులో కనీసం ఒక 10% అగ్నిహోత్రానికి మీరు దానం ధర్మం చేస్తే, ఆ యొక్క అగ్నిదేవతకు మీరు వినిపిస్తే జీవితాంతం ఆ యొక్క అగ్ని మీకు అండగా ఉంటుంది. అగ్నియే మిత్రుడు, అగ్నియే కొడుకు, అగ్నియే భార్య, అగ్నియే తండ్రి, అగ్నియే దైవం అని చెప్తుంది వేదం. ఏం చెప్పట్లేదు ఇవన్నీ కూడా. ఎవరైతే ఉదయ సాయంకాలలో తాము సంపాదించుకున్న దానిలో కనీసం 1% నుంచి 10% అగ్నిహోత్రానికి నిరంతరం ఏ రోజు కూడా తప్పకుండా ఆవుతులు వేస్తారో, తన ధనాన్ని కాస్త ధర్మం కోసం ఖర్చు పెడతారో, అలాంటి వ్యక్తులకు కొడుకులు, సంతానము కుక్కల్లాగా పడి ఉంటారు. చెప్పింది వింటారు, సేవ చేస్తారు. మీరు వద్దన్నా కానీ మీకు మీ కొడుకులు, బిడ్డలందరూ కూడా సేవ చేస్తారు. ఎప్పుడైతే మనిషిలో ధర్మం అనేది నశిస్తుందో కొడుకులు, బిడ్డలు, కోడలు ఎవ్వరూ వానికి సేవ చేయరు. వాడిని ఎవరు కూడా గౌరవించరు. భార్యనే గౌరవించరు, కొడుకులు ఎక్కడి నుంచి గౌరవిస్తారు? కాబట్టి మనిషిలో ధర్మం ఉన్నప్పుడు పూజనీయులు అవుతారు. ధార్మిక శక్తి ఉన్నప్పుడు అతనికి అన్ని సుఖాలు వస్తాయి. కాబట్టి సుఖస్య మూలం ధర్మం, ధర్మస్య మూలం అర్థం అని చెప్పారు. సుఖానికి మూలం ధర్మము, ధర్మం లేకపోతే సుఖం లేదు. మరి ఆ యొక్క ధర్మానికి మూలం ఏంటంటే అర్థం అని చెప్పారు, డబ్బు అని చెప్పారు. భగవంతుడు నీకు శక్తి ఇచ్చాడు, యుక్తి ఇచ్చాడు, సంపాదించుకున్నావు, ఈ యొక్క ప్రపంచం నుంచి ఎంతో కొంత దోచుకున్నావు, దాచుకున్నావు. భగవంతుడు నేను చూస్తూ ఉంటాడు నిరంతరం. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నేనేం పాపం చేయలేదు, నాకేం తెలియదు, నా జీవితం ఇట్లా ఎందుకు అయిపోయిందో. చాలా మంది ఏడుస్తుంటారు, వచ్చి చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. ఉన్న పాస్తులు అన్నీ కూడా మొత్తం 100% అంటే 100 రూపాయలు కొడుకుకి ఇచ్చేయడం, బిడ్డలకు ఇచ్చేసేయడం, మొత్తం ఉన్నదంతా కూడా దానం లేదు, ధర్మం లేదు, ఏది జీవితంలో ఖర్చు పెట్టలేదు. ఇక నీకు దైవం ఏ విధంగా ప్రాప్తిస్తుంది? దేవుని దయ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి స్వార్థం ఉన్న దగ్గర పరమాత్మం నిలవదు. పరమాత్మం లేని దగ్గర పరమాత్ముడు అనేటువంటి వ్యక్తి, పరమాత్మ తత్వము, పరమాత్ముడు కూడా అతని హృదయంలోంచి ఉండడు. ఆ వెలుగు, పరమాత్మ అగ్ని ఏదైతే వెలుగుందో ఆ వెలుగే ఆరిపోతుంది వారి హృదయంలో. అలాంటి వ్యక్తి బతికుండి కూడా జీవోత్సవం లాగా బతుకుతూ ఉంటాడు. శ్మశానములో ఉన్నటువంటి ఆ యొక్క శవాలకు బతికున్నటువంటి మనిషికి తేడా ఉండాలి కదా. శ్మశానంలో ఆ శవము పడుకొని ఉంటుంది, తినదు, తాగదు. కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలాగే తయారయ్యారు, శవాల్లాగా. అంటే తింటాడు, పడుకుంటాడు, ఉంటాడు, అంతే.
చైతన్యం అనేదే ఉండదు వాటిలో. దైవము లేదు, దేశము లేదు, ఏమీ లేదు. తిన్నావా, పడుకున్నావా, ఇంతే ఉంటుంది. కాబట్టి వాని జీవితం కూడా శివంలాగా మారిపోతుంది. బతికున్న శివంలాగా వాని జీవితం మారిపోతుంది. వాడిని ఎవడు గుర్తించడు, తండ్రి గుర్తించడు, తల్లి గుర్తించడు, బిడ్డ గుర్తించడు, కొడుకు గుర్తించడు, ఎవ్వడు కూడా కేర్ చేయరు వాడిని, అలాంటి వ్యక్తిని. కాబట్టి ఎప్పుడైతే మనిషిలో ధర్మం ఉంటుందో, దాన గుణం ఉంటుందో, వాడిని అందరూ గౌరవిస్తారు. అందరూ అతని పట్ల, అతని వయస్సు పెరుగుతున్న కొద్దీ అతనిలో పరిణితి అనేటువంటిది పెరుగుతుంది. అతనికి చుట్టుపక్కల గౌరవం పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది. ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మయ్యం దత్వ వ్రజత బ్రహ్మలోకం అని చెప్పారు. కాబట్టి అగ్నిహోత్రం ద్వారా ఇన్ని కలుగుతాయి. ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం అని చెప్పి ఇన్ని లభిస్తాయని చెప్తారు. మరి ఇన్ని లభించేటువంటి ఆ యొక్క అగ్నిని మనం మరిచాం. అగ్నిహోత్రంలో ఆవుతులేస్తే ఏమవుతున్నాయి, ఎందుకు వేయాలి అనే భావన ఇప్పటికి కూడా ఉంది. ఏ వ్యక్తి జీవితంలో అభావం ఉందో, అనారోగ్యం ఉందో, ప్రతి ఒక్కదానికి చికిత్స అగ్నిహోత్ర రూపంలో ఉంది, అగ్ని రూపంలో ఉంది. కాబట్టి ఆ చికిత్సను అంతటి గొప్ప శక్తి ఈ యొక్క అగ్ని కలిగి ఉంది. కాబట్టి అగ్ని యొక్క విశ్వంలో ప్రతి పదార్థంలో, ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి శక్తిలో కూడా ఈ యొక్క భౌతికంగా ఈ యొక్క అగ్ని దాగి ఉంది. ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ అగ్నిహోత్రాన్ని మనము చక్కగా వినియోగించుకుంటే మన జీవితంలో ఏ విధమైనటువంటి అభావం అనేటువంటిది మనకు ఉండదు. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా, వందల ఏళ్లుగా ఆర్య సమాజంలో అగ్నిహోత్రం చేస్తున్నారు. కానీ అగ్నితత్వం ఏమిటి, అగ్నినే ఎందుకు పూజించాలి, ఇంతమంది ఇన్ని విగ్రహాలు పూజిస్తున్నారు, ఆర్య సమాజకులు, ఋషులు, మునులు అగ్నినే ఎందుకు పూజించాలి అని చెప్పారు. వేదంలో 2500 మంత్రాలు ఉన్నాయి అగ్ని గురించే. ఇంతగా నొక్కి ఒక్క నుంచి అగ్ని గురించి ఎందుకు వేదాలు చెబుతున్నాయి అనే విషయము ఇప్పటికి కూడా ఎవరికి అంతుపట్టలేదు. ఆ అగ్నిని సరిగ్గా వినియోగించుకున్నటువంటి వ్యక్తి నాకు ఇంతవరకు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అగ్నిహోత్రం చేసామంటే చేశాము, ఏం చేసామంటే చేసాము, 4 సమిధలు వేసాము, కాస్త నెయ్యి పోసాము, సామాగ్రి వేసాము, అంతే. ఎంత చేసుకోవాలి, చాలా తక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోవద్దు. స్వామీజీలు వచ్చేదో చెప్తారు, ఎక్కువ చేయమని చెప్తారు, కానీ ఎక్కువ చేయొద్దు, ఎంత తక్కువ చేస్తే అంత మంచిది అనే భావన ఇప్పుడు వచ్చింది అందరికి. మరి అగ్నిహోత్రం మంచిదని చెప్తారు, కానీ ఎక్కువ చేస్తే నష్టం ఎట్లా అవుతుంది అని ఎవరు ఆలోచించరు. తక్కువే చేయాలి, 1 కిలో చేయాలి, 100 గ్రాములు చేసుకోవాలి. ఏదో చేశామా మమా అని అనిపించామా, అగ్ని కూడా తెలుస్తుంది కదా, పరమాత్మ కూడా తెలుస్తుంది కదా, వీడికి చేసే సామర్థ్యం ఉందా లేదా, వీడికి ఎంత సామర్థ్యం ఉండి వీడు ఎంత చేస్తున్నాడు. ఒక విషయాన్ని మనం నమ్మినప్పుడు మనస వాచ కర్మణ దానికి మనము ఆర్థికంగా కూడా తోడ్పడాలి. అలా తోడ్పడినప్పుడే మనకు ఆ సిద్ధాంతం వల్ల లాభం కలుగుతుంది. ఒక సిద్ధాంతాన్ని మనం నమ్ముకున్నప్పుడు దానికి ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మీరందరూ ఒక 5 సంవత్సరాల వరకు మీ యొక్క ధనములో మీరు సంపాదించిన దాంట్లో 1% నుంచి 10% వరకు అగ్నిహోత్రానికి, వేద ప్రచారానికి ఖర్చు పెట్టండి. మీ ఇంట్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు పెరిగితే దాన్ని కొనసాగించండి, లేకపోతే మానేసేయండి. ఎందుకంటే వేదం చెప్తుంది, నన్ను పరీక్షించు, తర్కించు, చూసుకో, నేను పనికొస్తేనే తీసుకో, పనికొస్తేనే ఆచరించు, లేకపోతే వదిలే అని చెప్తుంది. ఇలాంటి తర్కశక్తి, ఇలాంటి గ్రంథం ప్రపంచంలో ఒక వేదం ఒక్కటే ఉంది, దానికి మించింది ఏదీ లేదు. గుడ్డిగా నన్ను నమ్మి ఆచరించకని వేదమే చెబుతుంది. కాబట్టి అగ్నిహోత్రంలో గొప్ప శక్తి ఉంది. అగ్ని గురించి ఎంత చెప్పినా కానీ తక్కువే. కాబట్టి బుద్ధిమంతులై, ధార్మిక అనువర్తనులై, ధర్మం సూక్ష్మాలను, మర్మాలను తెలుసుకొని దాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా హిందూ సమాజాన్ని చూసి అన్ని సమాజాలు మారుతాయి. హిందూ సమాజంలో దరిద్రం అనేటువంటిది ఉండకూడదు, అవకాశమే లేదు. హిందువులలో దరిద్రము, అభావానికి ఒకే ఒక కారణము, వేద శాస్త్రాలు చెప్పినటువంటి ఆచారాన్ని విడిచిపెట్టి రకరకాలైనటువంటి సాంప్రదాయాలు, రకరకాలైన పద్ధతులు, రకరకాల పూజా విధానాలను అవలంబించడం వలనే హిందూ సమాజం అనేటువంటిది నష్టభ్రష్టమై ప్రపంచంలో పతన స్థాయిలో ఉంది. ఈరోజు ప్రపంచంలో హిందూ సమాజం ఆధిపత్యం అనేటువంటిది లేదు. ఎందుకు అంటే మనలో అగ్ని అనేటువంటిది లేదు. అగ్నిని విడిచిపెట్టి రకరకాల ఫోటోలు పెట్టుకొని, రకరకాల దేవీ దేవతలను నమ్ముకొని మనమంతా కూడా
బతుకుతున్నాము, జీవాలను పోసుకొని తింటున్నాము, తాగుతున్నాము, ఇదే జీవితం అని మనం భ్రమపడుతూ ఉన్నాం. దానివల్ల మనం ఎంతో కూడా నష్టభ్రష్టులయ్యాం. కాబట్టి ఇంకా అగ్ని గురించి ఇంకా రేపు ఎల్లుండి కూడా మనకు సమయం ఉంది, ఖచ్చితంగా తెలుసుకుందాం. ఈ అగ్నిని మీరంతా కూడా ఈ అగ్నితత్వాన్ని తెలుసుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాలను మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.